హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు బడంగ్‌పేట్ మున్సిపాలిటీ నాదర్గుల్ రాజలక్ష్మి నగర్ కాలనీలో వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ అనేది 123 స్క్వేర్ యార్డ్‌లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ హౌస్ మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ హౌస్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా 1 మినిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి రోడ్ వచ్చేసి ఇది నాదర్గుల్ మెయిన్ రోడ్ అండి. ఎంవిఎస్ఆర్ కాలేజ్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి హౌస్ వరకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్. 30 ఫీట్ రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ అనేది మనకి ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం హౌస్ యొక్క ఎలివేషన్ కవర్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము, గేట్ కవర్ చేస్తున్నాము. ఈ హౌస్ కి సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు అండ్ వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. ఈ వీడియో చూసి హౌస్ కొన్న వాళ్ళ తరపు నుంచి ₹1 కూడా కమిషన్ ఛార్జ్ చేయబడదు. డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. పార్కింగ్ ఏరియా వచ్చేసి విశాలంగా ప్రొవైడ్ చేశారు. అండ్ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు ఉన్నటువంటి మెట్లు కవర్ చేస్తున్నాము. మెట్ల కింద ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, మంచి డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ పార్కింగ్ ఏరియా దగ్గర ఉండేసి ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా చూపిస్తున్నాము. అండ్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ ప్రొవైడ్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తున్నాను. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే విశాలంగా రావడం జరిగింది. అండ్ వెంటిలేషన్ రావడానికి మనకి పెద్ద సైజ్ విండోస్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి హాల్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారు విత్ షెల్ఫ్లతో రావడం జరిగింది. అండ్ ఎక్సలెంట్ డిజైన్ తోటి ఇక్కడ మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్ యొక్క డైమెన్షన్ అనేది 24x46 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనము హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. యూపీవీసీ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ కలిపి చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ చూపిస్తున్నాము. ఎక్సలెంట్ గా డిజైన్ చేయించడం జరిగింది. అండ్ కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్ లో వాల్ కి టైల్ స్టిక్ చేశారు. అండ్ షవర్ ప్రొవైడ్ చేస్తారు. ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ లో వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్, పూర్తిగా రెడ్ బ్రిక్స్ తో కన్స్ట్రక్ట్ చేశామని చెప్పడం జరిగింది. అండ్ 100% రివర్స్ హ్యాండ్ వాడామని చెప్పడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే విశాలంగా రావడం జరిగింది. అండ్ ఆపోజిట్ లో చూసుకుంటే మనకి ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, విండో ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ లో వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకుంటే మంచి సైజ్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. వైపు ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి లో రూఫ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకాలిటీ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాదర్గుల్ మెయిన్ రోడ్ 100 ఫీట్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఎంవిఎస్ఆర్ కాలేజ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్, అండ్ విజ్ఞాన్ స్కూల్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియాలో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము, ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము, అండ్ విండోస్ కవర్ చేస్తున్నాము, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారు. పూజా రూమ్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్ గా అండ్ నీట్ గా ఉన్నటువంటి పూజా రూమ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వచ్చేసి నేను బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈస్ట్ వైపు డోర్ నుంచి బయటకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ బయట చూసుకున్నట్లయితే మనకి సెట్ బ్యాక్ ఏరియా వదలడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్ ఏరియాలో ఉన్నటువంటి వాష్ ఏరియా కవర్ చేస్తున్నాము. అటువైపు వచ్చేసి మనకి సౌత్ వైపు అవుతుంది. సౌత్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది.
అండ్ ఈ హౌస్ అనేది 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి బోర్ పాయింట్ కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి బోర్ పాయింట్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. సో నార్త్ వైపు వచ్చేసి మనకి ఇక్కడ వాటర్ సంప్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్ గా టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి లొకాలిటీ అంతా క్లియర్ గా చూపిస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి హెడ్ రూమ్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది అండ్ మంచి ఏరియాలో ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ కి ఇది 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ వెరీ ప్రైమ్ లొకేషన్. అండ్ హౌస్ యొక్క ప్రైస్ అనేది 72 lakhs చెప్తున్నారు. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్ గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి మంచి మంచి ప్రాపర్టీ చూపిస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందామనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయండి. థ్యాంక్ యూ అండి. మరొక మంచి ప్రాపర్టీ తోటి ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.